మృత్యు అంచుల్లోనే ఉంది మేడం. ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో కూడా చెప్పలేము. డాక్టర్, కాపాడాలనే చాలా ట్రై చేశాం సార్, కానీ తన బాడీ బ్రతికించే సిచ్యువేషన్లో లేదు. తన మీద సామూహిక అత్యాచారం జరిగింది. వాళ్ళు సైకోల్లా ప్రవర్తించారు. తన చేత ఆల్కహాల్ తాగించారు. తనని అతి దారుణంగా హింసించారు. చాలా వరకు బోన్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి. బ్లేడ్తో ఎక్కడ పడితే అక్కడ కట్ చేశారు. చూస్తుంటే డాక్టర్ నయ్యుండి నేనే తట్టుకోలేకపోయాను. ఎవిడెన్స్ దొరకకుండా ఇంటర్నల్ గా తుప్పు పట్టిన డాక్టర్. ఛే, తనది చివరి వాంగ్మూలం కావాలంటే తీసుకోండి. తనకెక్కువ టైం లేదు. అరణ్యమంతా తరిగిన ఈ మృగాలు మాత్రం పెరిగేన, మహాల జ్వాలే రగిలేన, పగసెగ తగిలే, క్రోధాలే మిగిలేన, ప్రాణాలే నలిగేన, నేలంత ప్రబలేన నేరమే, స్వార్థాలే మరిగేన, లేను నే అణిచేల జగాన రేగు కదిలిన సంధ్య. బ్రతుకున శోకనది మెదిలే, సంధ్య, ఆట పెగలని సాటి మనిషిని ఊపిరాపి వెలువలు చెరచగా, సార్, నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, నీకు జరిగినట్టుగా ఇక మీదట మరో ఆడపిల్లకి జరగకుండా ఉండడం కోసమే. ఈ దారుణం చూసిన వాళ్లకు శిక్ష పడేలా చేయడం కోసమే. నాకు తెలుసు, ఒక ఆడపిల్లగా